నువ్వు లాస్ట్ టైం ఎప్పుడైనా ఒక రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని ఎప్పుడైనా ఆలోచించావా? లేదా నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక స్పెసిఫిక్ వీడియో చూడాలని అనుకుంటావు, కానీ 10 నిమిషాల తర్వాత నువ్వు ఎందుకు యాప్ ఓపెన్ చేసావో కూడా మర్చిపోయి ర్యాండమ్ వీడియో స్క్రోల్ చేస్తూ కూర్చుంటావు. లేదంటే ఒక ఫ్రెండ్ పేరు, యాక్టర్ పేరు, లేదా ఒక సింపుల్ వర్డ్ ఒక్కోసారి మీకు గుర్తురాదు. నాకు బాగా తెలుసు అనుకుంటాం, కానీ ఆ వర్డ్ మాత్రం బయటకు రాదు. కొన్ని గంటల తర్వాత సడన్ గా గుర్తొస్తుంది. ఇవి చాలా చిన్న ఇన్సిడెంట్లా అనిపించవచ్చు, కానీ కొన్నిసార్లు ఇవి సైలెంట్ సిగ్నల్స్. ఎందుకంటే మనం బాడీ ఫిట్నెస్ గురించి చాలా కేర్ తీసుకుంటాం, జిమ్కి వెళ్తాం, డైట్ మెయింటైన్ చేస్తాం, కానీ మన రోజు డెసిషన్, ఫోకస్, మెమొరీ కంట్రోల్ చేసే బ్రెయిన్ని ట్రైన్ చేయడానికి మనం ఎంత టైం ఇస్తున్నాం. నిజం ఏంటంటే రియల్ వరల్డ్ లో సక్సెస్ ని డిసైడ్ చేసేది కేవలం హార్డ్ వర్క్ కాదు, లాంగ్ టైం ఫోకస్ మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ, ఫాస్ట్ గా నేర్చుకునే ఎబిలిటీ, మరియు ప్రెషర్ లో కూడా క్లియర్ గా ఆలోచించే బ్రెయిన్. ఇక్కడ విషయం ఏంటంటే మన బ్రెయిన్ ఒక ఫిక్స్డ్ మెషిన్ కాదు. దాన్ని ట్రైన్ చేయొచ్చు, స్ట్రెంథెన్ చేయొచ్చు, అలాగే ఏజ్ తో సంబంధం లేకుండా ఇంప్రూవ్ కూడా చేయొచ్చు. ఈ వీడియోలో సైన్స్ సపోర్ట్ చేసే కొన్ని పవర్ఫుల్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ మరియు కొన్ని టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. మరి మీ బ్రెయిన్ ని జిమ్ లో బాడీని ట్రైన్ చేసినట్టు ఇప్పుడు ట్రైన్ చేయడానికి సిద్ధమేనా? ముందుగా ఒక విషయం చెప్పాలి, బ్రెయిన్ ని ట్రైన్ చేయడానికి ఒక్క ఎక్సర్సైజ్ లేదు. ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే వందల కొద్ది బ్రెయిన్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్, గేమ్స్, టెక్నిక్స్ కనిపిస్తాయి. ఈ వీడియోలో నేను ఆన్లైన్ లో ఎక్కువగా డిస్కస్ చేస్తున్నవి, రీసెర్చ్ సపోర్ట్ ఉన్న కొన్ని పాపులర్ ఎక్సర్సైజెస్ మాత్రమే షేర్ చేస్తున్నాను. మీకు ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న టెక్నిక్స్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇందులో ఇప్పుడు మనం సింపుల్ గా స్టార్ట్ చేసి ఒక్కొక్కటిగా టఫ్ లెవెల్కి వెళ్దాం. చాలా మంది స్టూడెంట్స్ ఒక కామన్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తారు. ఇంట్లో చదివినప్పుడు అన్ని బాగానే గుర్తుంటాయి, కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ కాస్త డిఫరెంట్ గా అడిగితే చాలు మైండ్ వెంటనే బ్లాంక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ చాలా సందర్భాల్లో ప్రాబ్లం మెమొరీ కాదు, మన బ్రెయిన్ ఆటో పైలట్ మోడ్ లో పని చేయటమే. ఈ ఆటో పైలట్ మోడ్ ని అర్థం చేసుకోవటానికి ఒక చిన్న ఛాలెంజ్ ని ఇప్పుడు ట్రై చేద్దాం. మీలో చాలా మందికి ఈ ఎక్సర్సైజ్ ముందే తెలుసుంటుంది, కానీ మళ్ళీ ఒకసారి సీరియస్ గా ట్రై చేయండి. స్క్రీన్ మీద కొన్ని వర్డ్స్ కనిపిస్తాయి. మీ పని చాలా సింపుల్, వర్డ్స్ ని చదవకండి. ఆ వర్డ్స్ ఏ కలర్ లో ఉన్నాయో ఆ పేర్లు మాత్రమే బయటకు చెప్పండి, అది కూడా వీలైనంత వేగంగా. సో రెడీయేనా? సో ఇప్పుడు చెప్పండి, ఇది ఈజీగా అనిపించిందా లేక మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారా? దీన్నే స్ట్రూప్ ఎఫెక్ట్ అంటారు. 1935లో సైకాలజిస్ట్ జాన్ రిడల్ స్ట్రూప్ ఈ ఫినామినాని డిస్క్రైబ్ చేశారు. మన బ్రెయిన్ ఒకవైపు ఆటోమేటిక్ గా వర్డ్స్ ని చదవటానికి ట్రై చేస్తుంది, మరోవైపు మనం కలర్స్ ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఈ రెండు ఒకేసారి జరగటం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దీన్నే సైకాలజిస్ట్ కాగ్నిటివ్ ఇంటర్ఫేస్ అని పిలుస్తారు. కొన్ని స్టడీస్ ప్రకారం ఇలాంటి అటెన్షన్ బేస్డ్ టాస్క్ ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల సెలెక్టివ్ అటెన్షన్ మరియు కాగ్నిటివ్ కంట్రోల్ ఇంప్రూవ్ అవుతుంది. మన బ్రెయిన్ కొన్ని పనుల్ని ఆలోచించకుండానే కంటిన్యూగా చేస్తుంది. అలాంటి ఆటోమేటిక్ హ్యాబిట్స్ మన అటెన్షన్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో తెలుసుకోవడానికి ఈ స్ట్రూప్ టెస్ట్ ని డిజైన్ చేశారు. మీకు ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, నువ్వు ఎప్పుడైనా టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు ఒక లైన్ నుండి మరొక లైన్ కి వెళ్ళడానికి ఎక్కువ టైం తీసుకున్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? లేదా ఒక పేజ్ చదివిన తర్వాత నేను ఇప్పుడే ఏం చదివాను అని మళ్ళీ ఫస్ట్ నుండి చదవటం స్టార్ట్ చేసావా? ఇది చాలా మందికి జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం అండర్స్టాండింగ్ లో లేదు, మన కళ్ళు పేజ్ మీద ఎలా మూవ్ అవుతున్నాయో దానిలో ఉంటుంది. ఈ విజువల్ అటెన్షన్ ని ట్రై చేయడానికి రీసెర్చర్స్ ఒక ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్ ని యూజ్ చేశారు. దాన్నే స్కల్ టేబుల్ అంటారు. 1960s లో జర్మన్ సైకాలజిస్ట్ వాల్టర్ స్కల్ట్ ఈ మెథడ్ ని పాపులర్ చేశారు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద 5x5 గ్రిడ్ కనిపిస్తుంది. అందులో నెంబర్స్ ర్యాండమ్ ఆర్డర్ లో ఉంటాయి. మీ టాస్క్ చాలా సింపుల్, 1 నుండి స్టార్ట్ చేసి వీలైనంత వేగంగా 2, 3, 4 ఇలా అన్ని నెంబర్స్ ని సీక్వెన్స్ లో కనుక్కోవాలి. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, మీ ఫోకస్ ని గ్రిడ్ మధ్యలో మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అంటే ప్రతి నెంబర్ ని వెతుక్కుంటూ కళ్ళు స్క్రీన్ మొత్తం తిప్పకుండా వీలైనంత వరకు గ్రిడ్ మధ్యలో ఫోకస్ ని మెయింటైన్ చేస్తూ నెంబర్స్ ని కనుక్కోవడానికి ట్రై చేయండి. ఈ ఎక్సర్సైజ్ మన విజువల్ అటెన్షన్ మరియు ఇన్ఫర్మేషన్ ని వేగంగా లొకేట్ చేసే ఎబిలిటీని ఛాలెంజ్ చేస్తుంది. కాబట్టి టైమర్ స్టార్ట్ అవగానే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ని వీలైనంత వేగంగా కనుక్కోవడానికి ట్రై చేయండి. నువ్వు ఎప్పుడైనా చాలాసేపు చదివిన తర్వాత నీ బ్రెయిన్ ఎప్పుడైనా ఒక్కసారిగా స్లో అయిపోతున్నట్టు అనిపించిందా?
చాలాసేపు బుక్ ముందు ఓపెన్ చేసి కూర్చుంటాం, కానీ ఫోకస్ మాత్రం ఉండదు. సింపుల్ క్యాలిక్యులేషన్ కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. దీన్నే చాలా మంది బ్రెయిన్ ఫాగ్ అని పిలుస్తారు. అలాంటి సమయంలో డాక్టర్స్ మరియు సైకాలజిస్ట్ చాలా కాలం నుండి యూజ్ చేస్తున్న ఒక సింపుల్ టెస్ట్ ఉంది. దీన్నే సీరియల్ 7 టెస్ట్ అంటారు. ఈ ఎక్సర్సైజ్ చాలా సింపుల్. 100 నుండి స్టార్ట్ చేయండి. తర్వాత 7 ని సబ్ట్రాక్ట్ చేస్తూ ఉండాలి. అంటే 100, 93, 86, 79 ఇలా ప్రతిసారి 7 ని మైనస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. వినడానికి ఈజీగా అనిపించవచ్చు, కానీ ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేస్తే నీ కాన్సన్ట్రేషన్, వర్కింగ్ మెమరీ, అలాగే మెంటల్ అటెన్షన్ అన్నీ ఒకేసారి పనిచేయాల్సి ఉంటుంది. అందుకే ఈ టెస్ట్ ని హాస్పిటల్స్ మరియు కాగ్నేటివ్ అసైన్మెంట్స్ లో కూడా కొన్నిసార్లు ఉపయోగిస్తారు. కాబట్టి ఇప్పుడు టైమర్ స్టార్ట్ అవగానే 100 నుండి రివర్స్ గా 7 ని సబ్ట్రాక్ట్ చేస్తూ వీలైనంత దూరంగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మనం సింపుల్ గా నెంబర్స్, కలర్స్, అటెన్షన్ గురించి మాట్లాడుకున్నాం. కానీ మన బ్రెయిన్ ని ఛాలెంజ్ చేయడానికి ఇప్పుడు మనం ఇంకో మెథడ్ ని చూద్దాం. పర్టికులర్ గా ఈ ఛాలెంజ్ కి మీరు రెడీ అనుకుంటే మీ మొబైల్ ని పక్కన పెట్టి వీడియోని చూస్తూ నేను ఇప్పుడు చెప్పింది ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ ఛాలెంజ్ కి మీ 2 హ్యాండ్స్ అవసరం. ఈ ఛాలెంజ్ ని మీరు మొదటిసారి ట్రై చేస్తే ఇది చాలా ఈజీగా అనిపించవచ్చు, కానీ కొన్ని సెకండ్స్ లోనే మీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ 2 చేతుల మూవ్మెంట్ ని ఒకేసారి కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని రీసెర్చర్స్ ప్రకారం ఇలాంటి కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్ అటెన్షన్ మరియు కాన్సన్ట్రేషన్ ని ఛాలెంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు ఆ 3 ఎక్సర్సైజెస్ ఏంటో చూసేద్దాం. ఒక చేత్తో ర్యాబిట్ ఇయర్స్ లా 2 వేలు చూపించండి. ఇంకో చేత్తో ఆ ర్యాబిట్ వైపు పాయింట్ చేయండి. సో ఇప్పుడు ఇలా స్విచ్ చేస్తూ ఉండాలి. మధ్యలో కన్ఫ్యూజ్ అయినా పర్లేదు, చాలా మంది మొదటిసారి ఫెయిల్ అవుతారు. మీ థంబ్ని ప్రతి వేళ్ళతో ఒక్కొక్కటిగా టచ్ చేయండి. ఇండెక్స్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్. అండ్ ఇప్పుడు దీన్ని రివర్స్ గా టచ్ చేయండి. ఇది చాలా మందికి అలవాటు ఉంటుంది, కానీ స్పీడ్ ని కంటిన్యూ చేస్తుంటే మధ్యలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవ్వచ్చు. ఇలా మీరు ఎంతసేపు చేయగలుగుతున్నారో టెస్ట్ చేసుకోండి. ఫస్ట్ హ్యాండ్స్ ని ఇలా పెట్టండి. ఒక చేత్తో ఇండెక్స్ ఫింగర్ ని బయటకు పెట్టండి. అదే సమయంలో మరో చేత్తో లిటిల్ ఫింగర్ ని బయటకు పెట్టండి. ఇప్పుడు 2 చేతుల ఫింగర్స్ ని ఆపోజిట్ గా స్విచ్ చేయండి. ఇలా మీకు వీలైనంత ఫాస్ట్ గా ట్రై చేయండి. మధ్యలో కన్ఫ్యూజ్ అయినా పర్లేదు, మిగతా ఫింగర్స్ మూవ్ అవ్వకుండా ట్రై చేస్తూ ఉండండి. మన బ్రెయిన్ వర్డ్స్ ని గుర్తుపెట్టుకునే కన్నా ప్లేసెస్ ని గుర్తుపెట్టుకోవడంలో చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ స్పెషల్లీ ప్రపంచంలోనే అత్యంత పేరు పొందిన మెమరీ టెక్నిక్. దీన్నే మెమరీ ప్లేస్ లేదా మెథడ్ లోకి అంటారు. మీకు బాగా తెలిసిన ఒక ప్లేస్ ని ఇమాజిన్ చేయండి. ఉదాహరణకి మీ ఇల్లు తీసుకోండి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ని ఆ ఇంటి డిఫరెంట్ ప్లేసెస్ తో కనెక్ట్ చేయండి. ఉదాహరణకి మీరు యాపిల్, మిల్క్, బుక్ 3 ర్యాండమ్ ఐటమ్స్ ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు. ముందు మీ ఇంట్లో మెయిన్ డోర్ ని ఇమాజిన్ చేసుకోండి. డోర్ హ్యాండిల్ కి ఒక పెద్ద మిల్క్ ప్యాకెట్ వేలాడుతున్నట్టు ఊహించుకోండి. మీరు దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టడానికి తీసుకెళ్తున్నారు. అప్పుడు మీకు హాల్లో సోఫా మీద ఒక పెద్ద యాపిల్ టీవీ చూస్తూ పాప్కార్న్ తింటున్నట్టు ఊహించండి. మీరు రూమ్ లోకి వెళ్ళగానే ఆ యాపిల్ మీతో మాట్లాడుతున్నట్టు ఇమాజిన్ చేయండి. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్ళండి. బెడ్ మీద ఒక పెద్ద పుస్తకం మనిషిలాగా పడుకొని గొరక పెడుతున్నట్టు ఇమాజిన్ చేయండి. కొంచెం ఫన్నీగా, స్ట్రేంజ్ గా, ఇంపాసిబుల్ గా ఉన్న సీన్స్ మన బ్రెయిన్ చాలా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు మీరు ఊరికే అలా నేను చెప్పిన ప్యాటర్న్ లో మీ హౌస్ లో నడిచినా చాలు, ఆటోమేటిక్ గా ఆ 3 ఐటమ్స్ ని మీ బ్రెయిన్ మీకు గుర్తు చేస్తుంది. సో ఇదే మెథడ్ ని ఫాలో అవుతూ నెక్స్ట్ టైం మీరు ఏదైనా గుర్తు పెట్టుకోవాలంటే వాటిని డిఫరెంట్ ప్లేసెస్ తో కనెక్ట్ చేసి ఒకసారి మీ మైండ్ లో అదే రూట్ ని ఫాలో అయితే చాలు, ఆటోమేటిక్ గా మీ బ్రెయిన్ ఆ లిస్ట్ ని గుర్తు చేస్తుంది. నెక్స్ట్ టైం ఎగ్జామ్ కోసం ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తు చేసుకోవాలనుకుంటే వాటిని మీ మైండ్ లో ఒక ఫెమిలియర్ ప్లేస్ తో కనెక్ట్ చేసి ట్రై చేయండి. ఎలా కనెక్ట్ చేయాలో తెలియకపోతే మీ పాయింట్స్ ఏంటి, మీ ఫెమిలియర్ ప్లేసెస్ ఏంటి చూస్ చేసుకొని ChatGPTని అడగండి. అదే కనెక్ట్ చేసి ఇస్తుంది. ఈ ఛాలెంజ్ మీకు నచ్చితే నా ఛానల్లో ఉన్న మెమరీ టెక్నిక్స్ బుక్ సమ్మరీని చూడండి. అందులో 10 వర్డ్స్ ని కొన్ని సెకండ్స్ లో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇలా ఆ బుక్ లో ఇంకొన్ని బ్రెయిన్ టెక్నిక్స్ ని షేర్ చేశాను.
నేను ఇప్పుడు చెప్పబోయేది నిజమా కాదా మీరే చెప్పండి. మళ్ళీ చాలా మందికి ఒక స్ట్రేంజ్ హ్యాబిట్ ఉంటుంది. జనరల్ గా ఓటీపీ 4 or 6 డిజిట్స్ మాత్రమే ఉన్నా కూడా మనం దాన్ని డైరెక్ట్ గా టైప్ చేయలేం. ఒకసారి చూస్తాం, మళ్ళీ వెరిఫై చేస్తాం, ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకుంటాం. అసలు 6 నెంబర్స్ ని కూడా కొన్ని సెకండ్స్ గుర్తుపెట్టుకోలేకపోవడం ఎందుకు? మనకి మెమొరీ లేక కాదు, చాలా మందికి అదొక హ్యాబిట్ అంతే. మనం రోజుకి స్మార్ట్ ఫోన్ మీద ఎక్కువ డిపెండ్ అవటం వల్ల చిన్న ఇన్ఫర్మేషన్ ని మైండ్ లో హోల్డ్ చేసి ప్రాసెస్ చేయడం తగ్గిపోయింది. జస్ట్ కొన్ని సెకండ్స్ లో కాపీ చేసి ఎంటర్ చేస్తే ఏమైపోతుందో అనిపించవచ్చు, కానీ మెల్లగా మీ బ్రెయిన్ ని టెంపరీగా ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసే ప్లేస్ ని వీక్ గా చేస్తున్నారు. అందుకే ఇది జస్ట్ నెంబర్స్ గురించే కాదు, కొన్నిసార్లు ఒక డెఫినేషన్ చదివినా, ఒక ఫార్ములా చూసినా కొన్ని నిమిషాల తర్వాత వెంటనే మర్చిపోయినట్టు అనిపిస్తుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఎబిలిటీని మళ్ళీ మనం ట్రైన్ చేయొచ్చు. అందుకోసం ఇప్పుడు మనం ఒక సింపుల్ ఛాలెంజ్ ని ట్రై చేద్దాం. దీన్ని డిజిటల్ స్పాన్ ఛాలెంజ్ అంటారు. స్క్రీన్ మీద కొన్ని నంబర్స్ కనిపిస్తాయి, వాటిని కొంతసేపు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ నెంబర్ని అదే ఆర్డర్లో చదవద్దు, రివర్స్ ఆర్డర్లో చదవాలి. ఉదాహరణకి మీకు స్క్రీన్ మీద 948251 అని కనిపిస్తే మీరు 152849 అని చెప్పాలి. మొదటగా 5 లేదా 6 డిజిట్స్ తో స్టార్ట్ చేయండి. తర్వాత మెల్లగా డిజిట్ కౌంట్ ని పెంచుకుంటూ వెళ్ళండి. కొన్ని స్టడీస్ ప్రకారం ఇలాంటి వర్కింగ్ మెమరీ ఎక్సర్సైజ్ ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ కొన్ని సెకండ్స్ పాటు మైండ్ లో హోల్డ్ చేసి దానిపై వర్క్ చేసే ఎబిలిటీ ఇంప్రూవ్ అవ్వచ్చు. సో కమెంట్ బాక్స్ ని ఓపెన్ చేసి రెడీగా పెట్టుకోండి. కాకపోతే ఇప్పుడు మీ టాస్క్ ని ఇంకాస్త కష్టంగా చేయించేద్దాం. ఇప్పుడు నేను మీకు చూపించే ఓటీపీని మీ నాన్ డామినెంట్ హ్యాండ్ తో టైప్ చేయాలి. అంటే కొంతమంది రైట్ హ్యాండ్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, ఇంకొంతమంది లెఫ్ట్ హ్యాండ్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో దాని ఆపోజిట్ హ్యాండ్ తో ఇప్పుడు నేను చూపించే నంబర్స్ ని రివర్స్ లో గుర్తుపెట్టుకొని టైప్ చేయండి. ఎన్ని గుర్తుపెట్టుకోగలరో చూద్దాం. ఈ వీడియోలో ఇప్పటి వరకు మనం చూసిన ఎక్సర్సైజెస్ మ్యాజిక్ ఏం కాదు, కానీ మన బ్రెయిన్ ని ఛాలెంజ్ చేయడానికి, ఆటో పైలట్ మోడ్ నుండి బయటకు తీసుకురావడానికి ఇవి చాలా మంచి టూల్స్. కాబట్టి వచ్చే 30 రోజులు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. మరి ఈ వీడియోలో మీకు ఏ ఎక్సర్సైజ్ ఎక్కువగా ఛాలెంజింగ్ గా అనిపించిందో కమెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి సైన్స్ బేస్డ్ వీడియోస్ ఇంకా కావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. నా ఛానల్లో కబాలియన్ అనే బుక్ సమ్మరీని షేర్ చేశాను, నా ప్రీవియస్ వీడియోని తప్పకుండా చూడండి. అలాగే ఇలాంటి బ్రెయిన్ టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో బ్రెయిన్ రిలేటెడ్ బుక్ సమ్మరీస్ చాలానే పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.